ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ పీపుల్ అందరికీ విచ్చేసిన మిగతా గెస్టులందరికీ అలాగే వేదికను అలంకరించిన స్టాల్ వర్డ్స్ అందరికీను మీ శతకోటి ధన్యవాదాలు. ఈరోజు నిజంగా అంటే మామూలుగా జరిగేది ఏంటి, ప్రీ లాంచ్ ఇది జరుగుతుంటాయి, ఫంక్షన్స్ ఎన్నో చూస్తుంటాం. ప్రీ లాంచ్ మూవీస్ అన్ని చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఫస్ట్ టైం రిలీజ్ ఈవెంట్ ఇదే చూస్తున్నాను నేను ఫస్ట్ టైం. అది ఒక మెగాస్టార్ సినిమా ఆయనకు ఒకరికే చెందుతుంది. రిలీజ్ చేయాల్సిన ఏది చేయాలన్నా రీమిక్స్ చేయాలన్నా కూడా ఒక మెగాస్టార్ సినిమా మెగాస్టార్ పాటనే చేయాలి. అంటే అంత రీచ్ ఆయన, అంటే ఆడియన్స్లో అంత గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన శాశ్వతంగా ఉండిపోయారు మెగాస్టార్. అందువల్ల హిట్లర్ సినిమా ఆయన చేసిన ఎన్నో సినిమాల్లో హిట్లర్లో ముఖ్యంగా ఆయన ప్రజెంటేషన్ వెరీ సెంటిమెంటల్ రోల్ కూడా అంత రకంగా ఏడిపించి కొన్ని ప్లేసెస్లో నేనే ఎంతో ఎమోషన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎమోషన్ అయ్యాను. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే ఏటర్ మోహన్ గారు వచ్చారన్నమాట. కోటి గారు, మీరు తెలిసే చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా, ఏంటి సార్ ఇంత బాగా వస్తుంది ఈ రికార్డింగ్, ఇంత బ్రహ్మాండంగా వస్తుంది అంటే నాకు అంత ఆర్కెస్ట్రా, నేను చెప్పిన బడ్జెట్కి ఎక్కడ ఆయన వెనకాల ఆయన ఎన్నో సినిమాలు చేశాను, 5 సినిమాలు చేశాను. ఏ సినిమాకి ఇంత బడ్జెట్లో చేయండి ఇంత తక్కువలో చేయండి, ఈ నెవర్. నాకు ఇష్టమైన బడ్జెట్ ఇచ్చేవారు. అంటే నేను ఫుల్ ఆర్కెస్ట్రాతో వర్క్ చేశాను. హిట్లర్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ 15 రోజులు 17 days కోదనపాని ఆడియోస్లో చేశాను అనమాట. అంత ఫుల్ ఆర్కెస్ట్రా, ఎంతో 74 మంది ఎంతో మంది ఫుల్ ఆర్కెస్ట్రా చేశాను. అది ఎంతో అద్భుతంగా ఆ పిక్చర్లో కూడా ముఖ్యంగా మా ముత్యాల సుబ్బయ్య గారు చెప్పాలంటే ఆ సెంటిమెంట్స్ తీయాలంటే ఓన్లీ సుబ్బయ్య గారు అంత గ్రేటెస్ట్ డైరెక్టర్. ఇప్పుడు ఎన్ని ట్రెండ్స్ మారినా వీళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేసి పెట్టేశారు ఆడియన్స్లో కూడా. ఈ రోజుకి హిట్లర్ ఇప్పుడు వెళ్ళినా కూడా ఆడియన్స్కి మళ్ళీ రీకలెక్ట్ అవుతారు అనమాట. ఆ సీన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ద వే ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద సెంటిమెంటల్ ఎమోషన్ సీన్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎడిటర్ మోహన్ గారు, ఆయన ఎడిటర్గా ఎంతో సీనియర్ మోస్ట్ ఎడిటర్. ఆయన చెన్నైలో ఎడిటర్ మోహన్ కార్ వస్తుందంటే ఒక రెస్పెక్ట్. ఇప్పటికీ ఎలిగెంట్ కార్ అనమాట, చిన్న కార్ ఇప్పటికీ పెట్టుకున్నాడు ఆయన, ఫియట్ కార్. ఆయన కొడుకులు ఎంత గొప్ప డైరెక్టర్, ఒకడు పెద్ద హీరో ఒకడు పెద్ద డైరెక్టర్. ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది, ఆయన చేసిన సేవ. అంటే చిత్ర పరిశ్రమకి ఒక టెక్నీషియన్గా ఎంతో సేవ చేసిన మనిషి ఎడిటర్ మోహన్ గారు. ఎంతమంది పైకి తీసుకుని వచ్చారు, ఎంతోమంది డైరెక్టర్స్ కానీ ఒక స్ఫూర్తిగా ఉండి ఎంకరేజ్ చేసి ఎంతో గొప్ప స్థాయికి తీసుకుని వచ్చిన ఎడిటర్ మోహన్ గారికి ఆల్వేస్ వాళ్ళ సతీమణి గారు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, అందరు పిల్లలు మనవాళ్ళతో కూడా. ఐఎమ్ సో హ్యాపీ. ఇది మంచి అకేషన్. ఇది నాకు ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఉంది. ముత్యాల సుబ్బయ్య అంటే గురువా కొట్టు బ్రహ్మాండ అదిరిపోవాలి పాట, ఇంతే. ఏది చెప్పినా సిచ్యువేషన్ చెప్పేసి కొట్టు అంటాడు. అంటే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చినట్టు, నా మీద నమ్మకం. అందువల్ల నేను కోటిగా నిలబెట్టుకున్నాను, రాజ్కోటిగా నిలబెట్టుకున్నాను. తర్వాత కోటిగా కూడా నాకు ఇంత పెద్ద సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి, చాలా అంటే ఎంతో చేయాలంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ, మైలేజ్ ఎక్కువ, ప్రతి పాట రీచ్ అవ్వాలి. కానీ దీంట్లో నాకు మోర్ సెంటిమెంటల్ సాంగ్స్ ఎక్కువ అయిపోవటం వల్ల 2 సాంగ్స్, హబీబీ అండ్ ఇంకోటి మిస మెరుపుల మెహబూబా, ఈ 2 సాంగ్లు కొంచెం చెన్నై గారి స్టైల్గా బ్రేక్ డాన్సు, ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ సాంగ్. హబీబీ అయితే ఇప్పటికీ నేను యుఎస్లో కానీ ఎక్కడ షోస్లో పాడినా కూడా వన్స్ మోర్లు అదే డాన్సులు అందరూ. ఆ మూమెంట్ కూడా అందరూ అక్కడ వేస్తుంటారు అనమాట, అంత పాపులర్. అంటే ఒక థీమ్ లారెన్స్ గారు చేశారు, అది ఒక కొరియోగ్రఫీ, ఒక థీమాటిక్గా ఒక దాని ఏమంటారు థీమ్ స్టెప్స్ అనమాట, ఒకే స్టెప్స్ అలా కంటిన్యూ అవుతుంటుంది. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా అన్నింటిలో ఫాలో అయ్యారు ఆ ప్యాటర్న్ అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మై మెగాస్టార్ సినిమా ద లాస్ట్ సినిమా నేను చేసింది. హిట్లర్ ఈజ్ అ లాస్ట్ ఫిలిం. తర్వాత చెప్తాం, ఫస్ట్ హిట్లర్ అయిపోతే ఇంకా చాలా ఉంది చెప్పండి. హిట్లర్ అంటే చిరంజీవి గారికి నేను చేసిన లాస్ట్ సినిమా హిట్లర్. తర్వాత మళ్ళీ మాకు కుదరలే మా కాంబినేషను. బట్ ఎంతో వైభవంగా మన 100 days ఫంక్షన్ వచ్చి ఒంగోలులో చేశారు. నేను ఆ ఫంక్షన్కి వెళ్ళలేకపోయాను. టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ సిక్ అనమాట. అప్పటికి మా అత్తగారు ఊరికి వెళ్ళి నెల్లూరు నుండి, అక్కడ నుండి దగ్గరే ఒంగోలు. సరే వెళ్దాం అనుకుంటే నా వల్ల ఫుల్ చాలా నీరసం అయిపోయి అనేబుల్ అనమాట, వెళ్ళడానికి వీలు పడిన పరిస్థితుల్లో నేను వెళ్ళలేదు.
చెప్పాను నేను రావట్లేదు మోహన్ గారు అని చెప్పేసి. కానీ పెద్ద ఫంక్షన్ అది. ఒక మెయిన్ టెక్నీషియన్ లేకపోతే నేను ఇప్పటికీ ఈ రోజుకి బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజు అది నేను రివీల్ చేయాలి మోహన్ గారికి. నేను కావాలని మట్టుకు ఏం కొట్టలేదు. నా మీద కోపాలు మట్టి పెట్టుకోకండి, హిట్లర్స్ లాగా అందరు హిట్లర్స్ ఆ టైంలో. సో అది మిస్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా నేను చేయలేదు. కోర్స్ ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆయనతో వర్క్ చేసే భాగ్యం కలగాలి. కానీ కలిగితే మళ్ళీ నా గుండెలో బీట్ స్టార్ట్ అయిపోద్ది. చిరంజీవి గారి సినిమా అంటేనే అది ఒక భయంగా ఉంటుంది, ఫోబియా. అది ఎలా చేయాలని ఒక భయంగా ఉంటుంది అనమాట. అందువల్ల ఆ భయంతో పుడుతుంది. ఈజ్ ద ఇన్స్పిరేషన్. ఏ పాట చేయన్నా, ఏ బీట్ క్రియేట్ చేసినా చిరంజీవి గారే అంటే అల్టిమేట్. అటువంటి డాన్సర్ ఇంక భారతదేశంలో ఎవడూ లేడు. ఐ కెన్ ఛాలెంజ్ దట్. ఓన్లీ మెగాస్టార్. ఆ గ్రేస్ కానీ, ఆ స్టైల్ కానీ, ఈవెన్ కామెడీ టైమింగ్ కూడా, ఇంకా సెంటిమెంటల్ టైమింగ్ కూడా ఈజ్ అల్టిమేట్ స్టార్. ఇంకంతే, దానికి ఇంకా తిరుగులేదు. ఇంకా చిరంజీవి గారి గురించి నేను ఎక్కువ పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఈ సినిమా చూసి హిట్లర్ని మళ్ళీ ఫ్యాన్స్ అందరూ, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి మళ్ళీ చిరంజీవి గారిని చూసి భలే ఎంజాయ్ చేస్తారు. మా ముత్యాల సుబ్బయ్య అన్న డైరెక్షన్ ఇప్పుడు మళ్ళీ సుబ్బయ్య గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఎందుకంటే సెంటిమెంట్లో కింగ్ అనమాట. ఫస్ట్ నాకే చెప్పాడు సబ్జెక్టు. చెప్పిన తర్వాత నేను చాలా ఎమోషన్ అయ్యాను. ఏంటి సార్, ఏం పాయింట్స్ సార్, ఎక్కడ దొరికింది? అట్లా కాదు భయ్యా, నీకు నచ్చిందా లేదా? ఎక్స్ట్రాడినరీగా ఉంది భయ్యా అన్నాను. అది తల్లి మనసుని ఇప్పుడు రాబోతున్నాయింది. ఆయన కాంబినేషన్లో మళ్ళీ అది నేనే మ్యూజిక్ చేశాను. నాకు అవకాశం ఇచ్చారు. అంత మంచి సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం నాకు కల్పించిన థ్యాంక్స్ సుబ్బయ్య గారు. సచ్ ఎ లవ్లీ వండర్ఫుల్ ఫిలిం. ఇంకా ఫ్యూచర్లో రిలీజ్ కాబోతుంది తల్లి మనసు, మా ముత్యాల సుబ్బయ్య గారి కాంబినేషన్లో. తర్వాత మా మోహన్ గారిది మామగారు, ఇంకా మీకు అందరికి తెలుసు. దాంట్లో అన్ని పాటలు బావలసయ్య ఎక్కడికో. తర్వాత బావమరిది ఆ సినిమా కూడా అన్ని మ్యూజికల్ హిట్స్. అదే కృష్ణ గారు కూడా ఉండేవారు అప్పుడు, మన తిరుపతి ఆయన సీఎం కృష్ణ గారు, మోహన్ గారు ఇద్దరు కలిసి చేసిన సినిమాలు. అలాగే మాకు వన్నెర రాజా నాకు చిన్నప్పటి వాళ్ళు మొదటి ఒక టీం అనమాట. వీళ్ళందరూ ఒక పెద్ద కారు ఉండేది, ఏదో కాంటెస్ట్ ఏదో సంథింగ్, అందరు గుంపుగా వచ్చేవారు అనమాట. మోహన్ గారితో ఎవరు సపరేట్గా వచ్చేవారు కాదు, అందరూ ఒక గ్రూప్గా ఒకే కారులో వచ్చి స్టూడియోకి వచ్చేవారు అనమాట. నేను చూడండి, అబ్బాబా వస్తున్నారు గ్రూప్ అనుకున్నాను చిన్నప్పుడు. అంటే అప్పుడు ఆ టైంలో అనమాట, కోదలపాని ఆడియోస్లో.